హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. సో మీ స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది మనకు ఆల్రెడీ హ్యాండ్ రిటన్ నోట్స్. సో ఇక్కడ దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో వన్ ఆఫ్ ద బేసిక్ ఫార్ములా అండ్ బేసిక్ ఐడియా ఏంటిదంటే, ఇన్ జనరల్ ఇఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో డిఫైన్ చేస్తే ఒకవేళ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఒక ఫంక్షన్ యొక్క ఆన్సర్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దాన్ని మనము ఏ టు బి ఇంటర్వెల్లో ఎంత అని చెప్పాలనుకుంటున్నప్పుడు ఇక్కడ చూపించినట్టుగా ఇంటిగ్రేషన్ ఏ టు బి. సో ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో ఉన్నది ఏ విధంగా చదవాలంటే ఇంటిగ్రేషన్ a to b small f of x dx is equal to f of b minus f of a. అంటే ఇక్కడ జనరల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని మనం ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఏ విధంగా అయితే ఇంటిగ్రేషన్ చేసామో అదే ఇంటిగ్రేషన్ చేస్తాం ఇక్కడ. కాకపోతే ఇంటిగ్రేషన్ యొక్క ఫైనల్ వాల్యూలో మనము ఈ నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ద పారామీటర్స్. సో ఏ అండ్ బి అనేటివి నెంబర్స్. సో ఏబి నెంబర్స్ కాబట్టి ఇందులో మనం ఏం చేస్తామంటే ముందుగా బి అనే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసి తర్వాత ఏ అనే నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు అందరు చూడొచ్చు చాలా క్లియర్గా ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, అంటే ఎఫ్ అనేటటువంటి ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో మనకు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్లో బి అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అదేవిధంగా ఏ అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మనకు ఇంటిగ్రేషన్ అనేది ఏ టు బి, అంటే ఏ అనే నెంబర్ నుంచి బి అనే నెంబర్ దాకా ఎంత వాల్యూ ఇక్కడ ఇస్తుంది అని చెప్పేసి కనుక్కోవడమే ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to π/2. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా చదువుతున్నానో మీరు ఒకసారి గమనించాలి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to π/2 sin x dx. సో మనం ఏం చేస్తున్నామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ చేస్తున్నాం. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కనుక్కుంటున్నాం, బట్ ఫ్రమ్ 0 to π/2. సో దెర్ ఈస్ అన్ ఇంటర్వెల్ ఫ్రమ్ 0 to π/2. సో మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ ఎక్స్ డిఎక్స్ ని సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ రాయడం జరిగింది. అదేవిధంగా మనకు లిమిట్స్ ఏమి ఇచ్చారంటే 0 నుంచి π/2 కాబట్టి మనకు ఆ ఆన్సర్ కి 0 to π/2 అప్లికబుల్ అవుతుంది. సింబాలిక్ గా ఇట్లా రాస్తామండి. సో ఇక్కడ మనం సింబాలిక్ గా రాస్తున్నాము కాస్ ఎక్స్ కి 0 అండ్ π/2 అనేటి లిమిట్స్. సో మనకు పైన ఉన్న డెఫినేషన్ ప్రకారం బి అనే నెంబర్ ముందుగా సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి కాస్ π/2 అవుతుంది. ఎందుకంటే ఏ అంటే ఇక్కడ 0 అండ్ బి అంటే π/2. సో కాస్ π/2 మైనస్ ఎక్స్ దగ్గర ఏ అనే నెంబర్ అంటే 0 degrees సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాస్ π/2 మైనస్ కాస్ 0 degrees అన్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మనందరికీ తెలుసు ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి సంబంధించిన టేబుల్, బేసిక్ టేబుల్ ప్రకారం కాస్ π/2 అంటే కాస్ 90 degrees, కాస్ 90 degrees వచ్చేసి 0 అండ్ కాస్ 0 degrees వచ్చేసి 1. కాబట్టి 0 మైనస్ 1 విచ్ లీడ్స్ టు ద ఫైనల్ సొల్యూషన్ -1. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to π/2, 0 నుంచి π/2 వరకు ఆ ఇంటర్వెల్లో సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ యొక్క ఆన్సర్ ఎంత అంటే -1 ఇక్కడ కంప్యూట్ చేస్తున్నాం. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది ఇంటిగ్రేషన్ కి కంటిన్యూషన్ కాన్సెప్టే. ఇంటిగ్రేషన్ లో కేవలం ఇంటిగ్రేషన్ చేయడం మీదనే ఫోకస్ చేసేవాళ్ళం. ఇక్కడ వచ్చేసి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనకిచ్చినటువంటి లిమిట్స్ లో ఆ ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఇక్కడ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంటిగ్రేషన్ కి డెఫినెట్ ఇంటిగ్రేషన్ కి ముఖ్యమైనటువంటి తేడా ఏంటిదంటే వాల్యూ. ఇంటిగ్రేషన్ లో కేవలం ఇంటిగ్రేషన్ చేసి దాని యొక్క సింప్లిఫైడ్ వాల్యూ ఎంతనో కనుక్కునే వాళ్ళం. ఇక్కడ వచ్చేసి పర్టికులర్ నెంబర్ ఎంత, వాల్యూ ఎంత, మనకి ఇచ్చినటువంటి రేంజ్ లో ఆ ఇంటిగ్రేషన్ యొక్క ఆన్సర్ ఎంత, ద వాల్యూ ఎంత అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మనం చూసాం ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2, 0 నుంచి π/2 వరకు ఉన్నటువంటి ఇంటర్వెల్ లో సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ -1 అనేటటువంటి ఆన్సర్ మనకు ఇక్కడ లెక్క దిగినట్టుగా గమనించవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 2 ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ కూడా మనకు క్లారిఫై అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 3, evaluate from 0 to 3, 0 నుంచి 3 వరకు, రైట్. సో x² dx,
సో దాని యొక్క వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ఇంటిగ్రేషన్ 0 to 3 x square dx is equal to x cube by 3, బికాస్ x square dx అనేది x power n రూపంలో ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ కాబట్టి మనకు ఫార్ములా ఏం చెప్తుంది, x power n plus 1 by n plus 1. సో x power 2 కి ఒక పవర్ రేజ్ అవుతుంది కాబట్టి x power 3, and the same power should be written as a denominator. So 3 వస్తుంది. సో x power 3 by 3, and our limits are from 0 to 3. సో 0 to 3 లో a అనే దగ్గర 0 ఉన్నట్టుగా, b అనే దగ్గర 3 ఉన్నట్టుగా ఇక్కడ మనం గుర్తుపట్టాలి. సో 3ని ముందుగా సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 0ని సబ్స్టిట్యూట్ చేయాలి, వాటి మధ్య డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 cube by 3, x దగ్గర మనం ఇక్కడ ముందుగా సబ్స్టిట్యూట్ చేసి 3 దగ్గర x దగ్గర 3 కాబట్టి 3 cube by 3 minus 0 cube by 3. So 0 cube by 3 anyhow it will become 0, because 0 power 3 is 0, and 0 by any denominator will give the answer 0. And 3 cube by 3 అంటే చాలా క్లియర్ గా చెప్పొచ్చు, 3 cube అంటే 3 times 3ని మల్టిప్లై చేయడం, అందులో ఒకటి కింద ఉన్న డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి 3 square మిగులుతుంది. సో 3 square అంటే 9 కాబట్టి 9 minus 0 which leads to the answer 9. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది x cube by 3నే, అది మనం ఆల్రెడీ ఎర్లియర్ చాప్టర్ లో డిస్కస్ చేసాం. కానీ 0 to 3 మధ్యలో ఎట్లా వేరీ అవుతుంది, ఎంత వాల్యూ ఇస్తుంది అంటే 9 అనేటటువంటి వాల్యూ ఇస్తుంది. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్, not only we have to perform the integration, we have to even calculate the value of the integration in the given limits. సో ఆ లిమిట్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 0 and 3. సో జనరల్ గా 0ని లోయర్ లిమిట్ అని, 3ని అప్పర్ లిమిట్ అని మనం చెప్పుకుంటా ఉంటాము. సో దాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ ద డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో ఎగ్జాంపుల్ 3, వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్ లో మనకు అడగడం జరిగింది. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటిగ్రేషన్ 0 to 2 under root of 4 minus x square dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ root of 4 minus x square between the limits 0 and 2. సో 0 to 2 మధ్యలో ఉన్న దాన్ని మనము ఇక్కడ ఈ విధంగా ఉన్నట్టుగా గుర్తుపట్టాలి. 2 square minus x square. సో 2 square minus x square రాయడం ద్వారా now it is turned into the formula of root of a square minus x square. So that is nothing but the formula gives a cleared solution to be substituted. Formula ఏంటంటే x by 2 under root of a square minus x square plus a square by 2 into sin inverse x by a. సో ఈ ఫార్ములాలో మనకు క్లియర్ గా కనిపిస్తా ఉన్నది, మనకి ఇక్కడ ఏ అనే దగ్గర 2 కనిపిస్తుంది అండ్ x దగ్గర x మాత్రమే ఉంది కాబట్టి సో రిక్వైర్డ్ సొల్యూషన్ ని మనం ముందుగా ఫ్రేమ్ చేసుకున్నాము. x by 2 రైట్ అండర్ రూట్ ఆఫ్ a square mean the sense 2 square, and again a square by 2 means 2 square by 2, and sin inverse x by a, so x by 2, and we have to substitute the limit from 0 to 2. So 0 to 2 లో 2 is upper limit, 0 is the lower limit కాబట్టి 2 ముందుగా సబ్స్టిట్యూట్ చేసాము. ఎక్కడెక్కడ x కనిపిస్తుందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసాను, జాగ్రత్తగా గమనించండి. సో హియర్ x is there, so I have substituted the value 2. Here x is appearing, so 2 substitute చేసాను అందుకే. So if you see here 2 square minus 2 square which leads to the answer 0, so this entire term will become 0. And if you see here 2 square by 2 will give the answer 2, and sin inverse 2 by 2 can be taken as sin inverse 1. So in other way మనకు 0 కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి x దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసాను చూడండి. సెకండ్ బ్రాకెట్ లో ఎంటైర్ ఫార్ములాలో మనకి ఏదైతే స్టెప్ కనిపిస్తుందో ఆ స్టెప్ లో ఎక్కడెక్కడ x ఉందో అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. కాబట్టి మనకు 0 by 2 under root of 2 square minus 0 square plus 2 square by 2 into sin inverse 0 by 2. 0 by 2 is always 0. So we have the 4 terms having 2 zeros here. So this first particular term 0 అయిపోతుంది, దీని వాల్యూ వచ్చేసి 2 sin inverse 1, అండ్ ఇక్కడ కూడా చూడండి మీరు దీని వాల్యూ 0 అవుతుంది, ఎందుకంటే 0 by 2 gives the answer 0, and which multiplied with any number always gives the answer 0. And if you multiply this minus and plus together it will give the answer minus, so minus 2 sin inverse 0. సో ఇక్కడ లిటిల్ కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ముందుగా 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయడం, మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేయడం, ఈ రెండు బ్రాకెట్ ని కూడా చాలా జాగ్రత్తగా పైన ఉన్న స్టెప్ ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో దెన్ ఇఫ్ యూ కంటిన్యూ ద ప్రాసెస్, సో యూ కెన్ సీ హియర్ now 2 is taken common, so we will get to sin inverse 1 minus sin inverse 0, and sin inverse of 1 can be replaced with sin pi by 2 because sin 90 is equal to 1, and 0 can be replaced with sin 0 degrees. So if you see the monitor, it is clearly mentioned sin inverse and sin are get cancelled,
or in one way you can say they are eliminated. So pi by 2 will remain and 0 will remain. 0 can be neglected because pi by 2 minus 0 is pi by 2, and 2 is multiplied with pi by 2 will give the answer pi. So this is the basic idea behind the definite integration. So all of you, I hope all of you understand the concept. So clear ga ardham cheskondi, then we will go for the long answer questions which is more likely involved in the same process.